బిగ్ బ్యాష్ లీగ్ లో 12th మ్యాచ్ మెల్బోర్న్ స్టార్స్ మరియు సిడ్నీ థండర్స్ మధ్య జరగబోతోంది. ఫస్ట్ మనం ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ తో స్టార్ట్ చేసాము అంటే టోటల్ గా 19 మ్యాచెస్ జరిగితే రెండు టీమ్స్ మధ్య ఇప్పటి వరకు 10 మ్యాచెస్ మెల్బోర్న్ స్టార్స్ గెలిస్తే 9 మ్యాచెస్ సిడ్నీ థండర్స్ గెలిచింది. యావరేజ్ గా మెల్బోర్న్ స్టార్స్ 147.2 రన్స్ చేస్తే సిడ్నీ థండర్స్ 153.3 రన్స్ చేసింది. మాక్సిమం రన్స్ మెల్బోర్న్ స్టార్స్ 194 చేస్తే సిడ్నీ థండర్స్ 219 రన్స్ చేసింది. ఇక మినిమం రన్స్ మెల్బోర్న్ స్టార్స్ 74 చేస్తే సిడ్నీ థండర్స్ 106 చేసింది. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు మెల్బోర్న్ స్టార్స్ 4 మ్యాచెస్ లో గెలిస్తే సిడ్నీ థండర్స్ 3 మ్యాచెస్ లో గెలిచింది. యావరేజ్ గా మెల్బోర్న్ స్టార్స్ 155.6 రన్స్ చేస్తే సిడ్నీ థండర్స్ 156.9 రన్స్ చేసింది. ఇక మాక్సిమం రన్స్ మెల్బోర్న్ స్టార్స్ 194 చేస్తే సిడ్నీ థండర్స్ మాక్సిమం రన్స్ 219 చేసింది. మినిమం రన్స్ మెల్బోర్న్ స్టార్స్ 119 చేస్తే సిడ్నీ థండర్స్ 106 చేసింది. ఇక సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు మెల్బోర్న్ స్టార్స్ 6 మ్యాచెస్ లో గెలిస్తే సిడ్నీ థండర్స్ 6 మ్యాచెస్ లో గెలిచింది. యావరేజ్ గా మెల్బోర్న్ స్టార్స్ 137.9 రన్స్ చేస్తే సిడ్నీ థండర్స్ 150.1 రన్ చేసింది. ఇక మాక్సిమం రన్స్ మెల్బోర్న్ స్టార్స్ 177 చేస్తే సిడ్నీ థండర్స్ 181 చేసింది. ఇక మినిమం రన్స్ మెల్బోర్న్ స్టార్స్ 74 చేస్తే సిడ్నీ థండర్స్ 120 చేసింది. లాస్ట్ 10 మ్యాచెస్ లో రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే మెల్బోర్న్ స్టార్స్ 7 మ్యాచెస్ లో గెలిస్తే సిడ్నీ థండర్స్ కేవలం 3 మ్యాచెస్ లో మాత్రమే గెలిచింది. అండ్ ఇప్పుడు జరుగుతున్న గ్రౌండ్ లో రెండు టీమ్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి కొంచెం కష్టమే అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక్క మ్యాచ్ మాత్రమే జరిగిందనమాట. సో అలా కాకుండా ఓవరాల్ గా లాస్ట్ 10 మ్యాచెస్ లో ఈ రెండు టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసాము అంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో కూడా మెల్బోర్న్ స్టార్స్ 10% విక్టరీస్ మాత్రమే నమోదు చేసింది. యావరేజ్ స్కోర్ 135, హైయెస్ట్ స్కోర్ 184, లోయెస్ట్ స్కోర్ 101. ఇక సిడ్నీ థండర్స్ లాస్ట్ 10 మ్యాచెస్ లో 30% విక్టరీస్ మాత్రమే నమోదు చేసింది. యావరేజ్ స్కోర్ 123, హైయెస్ట్ స్కోర్ 200, లోయెస్ట్ స్కోర్ 52. సో ఇప్పుడు జరుగుతున్న గ్రౌండ్ లో ఒక్క మ్యాచ్ మాత్రమే జరిగిందని చెప్పాను కదా. సో ఆ గ్రౌండ్ లో స్టాట్స్ చూసాము అంటే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అనేది 228 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ అనేది 166 ఉంది. ఇక్కడ హైయెస్ట్ టోటల్ 228, లోయెస్ట్ టోటల్ 166. ఇక డిఫెండ్ చేసుకున్న స్కోర్ కూడా 228, అది కూడా సిడ్నీ థండర్సే చేసుకుంది. ఇక్కడ ఒక్క మ్యాచ్ మాత్రమే జరిగింది. ఆ ఒక్క మ్యాచ్ లో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. ఇక ఈ వికెట్ విషయానికి వచ్చాము అంటే బిగ్ బ్యాష్ కాకుండా లాస్ట్ 10 మ్యాచెస్ అన్ని చూసుకున్నాము అంటే ఇక్కడ పేస్ కి ఇక్కడ 18 వికెట్స్ పడ్డాయి 53%, స్పిన్ కి 16 వికెట్స్ పడ్డాయి 47%. ఇక రీసెంట్ గా ఇక్కడ సిడ్నీ థండర్స్ ఒక మ్యాచ్ ఆడింది హాబర్ట్ హరికేన్స్ తో. సో ఆ మ్యాచ్ లో వాళ్ళు గెలిచారనమాట. 228 చేశారు ఆ రోజు స్కోర్. ఇక ఇంతకు ముందు బిగ్ బ్యాష్ ఉమెన్స్ లీగ్ మ్యాచెస్ ఇక్కడ జరిగాయి. అప్పుడు కూడా ఉమెన్స్ లీగ్ లో సిడ్నీ థండర్స్ విజయం సాధించింది. ప్రెసెంట్ అయితే సిడ్నీ థండర్స్ పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్ లో ఉంటే మెల్బోర్న్ స్టార్స్ 8th ప్లేస్ లో ఉంది. మరి రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11 తో వచ్చే అవకాశం ఉంది? మెల్బోర్న్ స్టార్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11: థామస్ రోజర్స్, శామ్ హార్పర్, బ్యూ వెబ్స్టర్, మార్కస్ టోనిస్, హిల్టన్ కార్ట్వైట్, నిక్ లార్కిన్, జొనాథన్ మెర్లో, లియామ్ డాసన్, ఉసామా మీర్, హ్యారిస్ రౌఫ్, జోయల్ ప్యారిస్. సిడ్నీ థండర్స్ ప్లేయింగ్ 11: కెమ్రన్ బ్యాంక్రాఫ్ట్, అలెక్స్ హేల్స్, మాథ్యూ గిల్క్స్, ఒలివర్ డేవిస్, అలెక్స్ రోస్, డానియల్ శామ్స్, క్రిస్ గ్రీన్, నాథన్ మెకాండ్రియూ, లియామ్ హ్యాచర్, జమన్ ఖాన్, తన్వీర్ సంగా. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు? సో ముందే చెప్తున్నాను, ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు. ఈ ప్రిడిక్షన్ కేవలం స్టాట్స్ ఆధారంగా మాత్రమే చెప్తున్నది. అంటే ఈ రెండు టీమ్స్ మధ్య టఫ్ ఫైట్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మెయిన్ ప్రిడిక్షన్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఈ మ్యాచ్ లో నేనైతే సిడ్నీ థండర్స్ విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను మెల్బోర్న్ స్టార్స్ పైన. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.